ఏపీ ప్రజలకు శాపంగా మారిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అనంతపురంలో జరిగిన ఎంఆర్పీఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి మందకృష్ణ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఎస్సీ వర్గీకరణ సాధించాలన్నా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వంలో అత్యంత ఎక్కువ నష్టపోయింది మాదిగలేనని దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. వారిపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా దారి మళ్లించారని అన్నారు. జగన్కు మాదిగలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. జగన్ వల్ల 5 ఏళ్ల పాలనలో మాదిగలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోయారు. మాదిగల అభివృద్ధి వెనుకబడ్డమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కూడా వెనుకబడిపోయింది. మాదిగల నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోవడమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన శాపంగా మిగిలిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మిగిలిపోయిన జగన్ పాలనను తొలగించుకోవాలని, జగన్ ఇంటికి పంపేయాలని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, మాదిగలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే మీరు ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నా. చివరికి ఆంధ్రప్రదేశ్ను ఏ స్థాయికి దిగదార్చాడంటే, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. వాళ్ళ రాజధాని అని చెప్పి ప్రతి రాష్ట్ర పౌరుడు గర్వపడుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏందో తెలియని పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి